మాట్లాడతాను. ఆల్రెడీ సంతోష్ సోమిరెడ్డి గారు ఫౌండర్ పార్ట్నర్ సోమిరెడ్డి గ్రూప్ సిద్ధంగా ఉన్నారు. హాయ్ సార్. నమస్కారం అండి. రైట్ సోమిరెడ్డి గారు, సారీ ఫర్ ది ఇంటరప్షన్. ఒక్క 30 సెకండ్స్, ఎందుకంటే చాలా మేజర్ బ్రేకింగ్ ఆల్రెడీ బ్రేక్ అవుతుంది మన డిబేట్ జరుగుతున్నప్పుడు. ఎందుకంటే పోలీసులు అటు మావోయిస్ట్ చీఫ్ బసవరాజు అలియాస్ కేశవరావు ఆయన హతమార్చిన తర్వాత రెండో బిగ్ టార్గెట్గా ఉన్న హిడ్మా కొరాపుట్లో పోలీసులు కొద్దిసేపటి కిందటే అరెస్ట్ చేశారు. ఇట్స్ ఏ వెరీ బిగ్ బ్రేకింగ్. ఎందుకంటే కేశవరావు తర్వాత మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్గా హిడ్మాకు పేరుంది. ఎందుకంటే హిడ్మా అటు ఇలాంటి ఆపరేషన్స్ చేయటంలో చాలా సిద్ధస్తుడు. అలాంటి హిడ్మాను కొరాపుట్ పోలీసులు అరెస్ట్ చేశారు. మరి కాసేపట్లో దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మీకు అందించబోతున్నాను. బ్యాక్ టు ద ప్రజెంట్ డిబేట్ సబ్జెక్ట్. రైట్ సంతోష్ ఆర్ సోమిరెడ్డి గారు, భారతీయ విద్యార్థులకి ట్రంప్ నిర్ణయాల ఎఫెక్ట్ ఎంతవరకు ఉండే అవకాశం ఉంది సార్? అక్కడ ఉన్న వాళ్ళకి ఇట్ ఈస్ నాట్ ఎఫెక్టింగ్ దెమ్. ఓకే, కాకపోతే మొన్న ఐస్ ఇష్యూ చేసిన మెమో ప్రకారము ఎనీవన్ హూస్ వీసా హ్యాస్ బిన్ రివోక్డ్ దేర్ సర్వీస్ కుడ్ బి టర్మినేటెడ్. రైట్, కాకపోతే అది ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారనేది ఇంకా తెలియదు. ప్రస్తుతానికైతే యుఎస్ఏ లైక్ వీళ్ళు మొత్తం వీసా స్లాట్స్, కొత్త స్లాట్స్ మాత్రం ఇవ్వట్లేదు సార్. బట్ ఇదంతా తాత్కాలికమేనండి. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ఎ లాంగ్ టర్మ్ థింగ్. అండ్ ఒకటి ఏంటి అంటే స్టూడెంట్స్కి ప్లీజ్ డు నాట్ పోస్ట్ ఎనీ ఎసెంట్రిక్ మెసేజెస్ ఆన్లైన్. అంటే ఈ వార్ గురించే కానీ, ఇంకేదో గురించే కానీ, ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ గురించే కానీ, లేకపోతే ఇప్పుడు అమెరికన్ అలైస్ కూడా ఉంటాయి రైట్, వాటి మీద పోస్ట్ చేసినా కానీ ప్రాబ్లమే వస్తుంది రేపు. ఈ కొద్ది రోజులు ఈ నెక్స్ట్ 2-3 years జాగ్రత్త ఉంటే బెటర్. ఓకే, అంటే దీని ఇంపాక్ట్ ఎలా ఉండొచ్చు సార్? ముందు నుంచి కూడా ట్రంప్ వచ్చినప్పటి నుంచి విద్యార్థుల మెడపైన కత్తి వేలాడుతూనే ఉంది ఏదో ఒక రూపంలో. అటు వీసాల విషయంలో అభ్యంతరాలు, తర్వాత ఇప్పుడు ఈ సోషల్ మీడియా వెట్టింగ్ స్క్రీనింగ్ అంటారు. మరోవైపేమో అమెరికా అద్భుతమైన ఒక డెమోక్రటిక్ కంట్రీ అని వాళ్ళు చాలా గొప్పలు చెప్పుకుంటుంటారు, అధ్యక్షులు కానీ అక్కడున్న వాళ్ళు కానీ. బట్ వాట్ ఈస్ దిస్ అని ఇప్పుడు ఇక్కడ ఏమైపోయింది అంటే దర్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ప్లేయింగ్ ఇన్ టు దిస్ వన్ రైట్. ఒకటి ఏంటంటే ఓవరాల్ ఎకానమీ కూడా డౌన్ ఉంది ఇప్పుడు రైట్. ఒకప్పుడు ఏంటంటే దే నీడెడ్ మోర్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్, అంటే H1B వర్కర్సే కానీ ఇవన్నీ కూడా కావాల్సి ఉండే. ఇప్పుడు దట్ ఈస్ నాట్ ద సిచ్యువేషన్ రైట్. అదొక ఎఫెక్ట్. ఇంకోటి ఏంటంటే ఈ ఇజ్రాయెల్ పాస్ట్ తను చెప్పారు కదా, చెప్పిన దాని ప్రకారం లైక్ ఈ వార్ అవుతున్నాయి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఈ హార్వర్డ్ లా స్కూల్ లా సూట్, దిస్ హ్యాస్ అ మేజర్ ఎఫెక్ట్ ఆన్ ది అడ్మినిస్ట్రేషన్ రైట్. సో ఇవన్నీ అరికట్టడానికి వాట్ దే ఆర్ ట్రైంగ్ టు డూ ఇస్ దే ఆర్ ట్రైంగ్ టు వెట్ ఎవ్రీ స్టూడెంట్ హూ ఇస్ ట్రైంగ్ టు కమ్ ఇన్ టు ద కంట్రీ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ రైట్. ఎందుకంటే ఒక్కసారి వాళ్ళు యూఎస్లోకి వచ్చినాక వాళ్ళని ఇచ్చేయడం కష్టం వాళ్ళకి. ఓకే, కాకపోతే డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ కెన్ డినై ఎనీ స్టూడెంట్స్ వీసా వితౌట్ ఎనీ రీజనింగ్ రైట్. సో వాళ్ళకి దే హ్యావ్ మోర్ పవర్ కాబట్టి ఇక్కడే వెయిట్ చేద్దామని చూస్తున్నారు ఇప్పుడు. ఓకే, ప్రస్తుతం భారతీయ విద్యార్థులు కానీ మిగతా విదేశీ విద్యార్థులు కానీ ఏం చేస్తున్నారు? ఎక్స్క్లూజివ్లీ మన భారతీయ విద్యార్థులకు సంబంధించి మీరు చేసే సూచన ఏంటి? అక్కడికి రావాలనుకున్న వాళ్ళకి, ఆల్రెడీ అక్కడ ఉండి చదువుకుంటున్న వాళ్ళకి. ఎస్, సో రమేష్ గారు చాలా బాగా చెప్పారండి మీరు ఇది. బట్ టు ఆడ్ కపుల్ ఆఫ్ థింగ్స్ రైట్. ఇంకొకటి ఏంటి అంటే వీళ్ళ పిల్లలు కూడా దే షుడ్ నాట్ పోస్ట్ ఎనీ ఎసెంట్రిక్ మెసేజెస్. ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు సమ్ టైమ్స్ ఏం చేస్తారంటే దే పోస్ట్ మెసేజెస్ దట్ లుక్స్ లైక్ యాజ్ ఇఫ్ దే ఆర్ ఎంకరేజింగ్ క్రైమ్, ఈవెన్ ఇఫ్ ఇట్స్ ఫర్ ఎ గుడ్ రీజన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరో ఏదో చేస్తారు రైట్, వీడిని ఇది చేయాలి అది చేయాలి అని పెట్టి పోస్ట్ చేస్తుంటారు రైట్. దట్ షోస్ అంటే వాళ్ళ అంటే ఈవెన్ దో దే ఆర్ డూయింగ్ ఇట్ ఫర్ ద రైట్, అంటే వాళ్ళు చేసే మొరలీ కరెక్టే కావచ్చు, కానీ ఇట్ షోస్ ద క్రిమినల్ ఇంటెంట్. సో వాళ్ళు ఏంటంటే ఇటువంటి ఇంటెంట్ ఉన్న వాళ్ళు దే కుడ్ బి లైక్ దే కుడ్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ సార్ట్ ఆఫ్ క్రైమ్ ఇన్ ద కంట్రీ అని చెప్పి కూడా వాళ్ళని కూడా ఇచ్చేస్తున్నారు ఇప్పుడు. ఓకే, ఇంకొకటి ఏంటి అంటే చాలా మంది ఈ ఆన్లైన్ పోస్టింగ్ చేస్తుంటారు, యూఎస్ వీసా ఇంటర్వ్యూ ఎట్లా ఆన్సర్ చేయాలి, వాళ్ళు ఏం చేశారు ఇవన్నీ అనేసి. అది కూడా అవాయిడ్ చేయండి. ఓకే, బికాజ్ ఎందుకు అంటే యు ఆర్ యాక్చువల్లీ గివింగ్ ఇన్ఫర్మేషన్ టు అదర్ పీపుల్. అది ఎట్లా ఉంటుందంటే ఇట్ లుక్స్ లైక్ యాజ్ ఇఫ్ యు ఆర్ ఎయిడింగ్ దెమ్ ఇన్ అబ్టైనింగ్ ఏ వీసా ఫ్రాడ్యులెంట్లీ. సో ఎట్లా చెప్తారంటే మీరు ఇట్లా ఆన్సర్ చేయండి అట్లా ఆన్సర్ చేయండి అని చెప్తారు కదా, అది కూడా డేంజర్. అది ఓకే, ఆల్రెడీ అక్కడ చదువుకుంటున్న విద్యార్థులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్?
చదువుకుంటున్న విద్యార్థులు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు చాలా మటుకు ఈ ఆన్లైన్ పోస్టింగ్ చేస్తుంటారు, ఈ జాబ్స్ అవైలబుల్ ఉన్నాయి, లేకపోతే ఇక్కడ వర్క్ చేయడమే కానీ ఇల్లీగల్ వర్కింగ్ మొత్తం కంప్లీట్లీ ఆపేయాలి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే వాళ్ళ వాట్సాప్ గ్రూప్స్ లో ఉంటారు, కొన్ని గ్రూప్స్ లో. ఆ గ్రూప్స్ లో ఏంది అంటే అన్ని రెజ్యూమే మోడిఫికేషన్ గురించే కానీ, లేకపోతే ఈ ఆఫ్ క్యాంపస్ జాబ్స్ గురించే కానీ అవన్నీ ముచ్చట నడుస్తుంటాయి అనమాట. సో అప్పుడు ఏమైతుందంటే ఒక్క క్యాండిడేట్ దొరికినా సరే దే విల్ ఏబుల్ టు పుల్ ద ఇన్ఫర్మేషన్ ఫర్ అదర్ స్టూడెంట్స్, రైట్? సో బెటర్ నాట్ టు బి అసోసియేటెడ్ విత్ దీస్ గ్రూప్స్ ఇన్ ఎనీ వే. ఓకే, అటువంటి గ్రూప్స్ లో మీరు ఉంటే బయటకు వచ్చేసేయండి. ఇంకొకటి చెప్తాను సార్,